కార్తీక పురాణం ఉంది. ఇవాళ 28వ రోజు 55, 56 అధ్యాయాలు చదువుకుందాము. నిన్న గాయత్రీదేవి శపిస్తుంది కదా నదుల కింద మారిపోమని. అప్పుడు విష్ణువు కృష్ణానది కింద మారిపోతారు, మిగతా దేవతలు కూడా నదుల కింద మారిపోయి వెళ్ళిపోతారు అన్నమాట. ఈ కథ విన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి కూడా చాలా మంచి పుణ్యము అని చెప్తారు. కృష్ణుడు సత్యభామతో ఇట్లా అంటాడనమాట. సత్యభామ, ఈ కథ అంతా విన్నావు కదా, నారద మహర్షి పృథ్వీచక్రవర్తికి చెప్పింది. ఈ కథ విన్నావు కదా, వైశాఖ మాఘ కార్తీక మాసాలు నాకు చాలా ఇష్టమైనవి, తిథుల్లో ఏకాదశి నాకు ప్రీతి అని కృష్ణుడు చెప్తాడనమాట. అప్పుడు ఆవిడ సత్యభామ అడుగుతుందన్నమాట, కార్తీక మాసంలో చేసిన వ్రతం సగం దారిపోవడంలోనే ఇంత ఫలితం వచ్చింది కదా స్వామి, ఇంకా సూక్ష్మమైన మోక్షం వచ్చి ఏమైనా ఉన్నాయా చెప్పమని అడుగుతుందన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఇట్లా చెప్తాడనమాట. ఏంటంటే కృత త్రేత యుగాలలో చేసిన పాపాలు ఏంటంటే మొత్తం గ్రామానికి అంతటికి వచ్చేవి, ద్వాపర యుగంలో చేసినవి వంశానికి వచ్చేవి, కలియుగంలో మాత్రం ఎవరు చేసిన పుణ్యాలు పాపాలు వాళ్ళకే వస్తున్నాయి అని చెప్పి పాపపుణ్య పట్టిక అంతా చెప్తారనమాట. ఈ విధంగా తనకు ఏ సంబంధం లేకపోయినా సరే ఇతరుల పాపపుణ్యాలు కూడా ఫలితంగా వచ్చే విధంగా ఉంది అని. ఏంటంటే దీనికి సజ్జన సాంగత్యం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. దీనికి సంబంధించి ఒక కథ ఉంది, చెప్తాను విను. చాలా కాలం క్రితం ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు, అంటే ఆయన వ్యాపార బ్రాహ్మణుడు అనమాట, ఉండేవాడు. కానీ మిక్కిలి ధనవంతుడు, కానీ దురాచారాలకు లోనుపోయి నెక్స్ట్ ఏమో కులాచార భ్రష్టుడయ్యి అనేక పాపాలు చేశాడు. వర్తకులు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటారు కదా, వాళ్ళ వర్తక అభివృద్ధికి. అలాగే ధనేశ్వరుడు కూడా ఒకసారి ఏం చేస్తాడంటే మహిష్మతి నగరం వెళ్తాడు. అక్కడ పక్కనే నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. కార్తీక మాసం వచ్చిందనమాట. ఆ సమయంలో జనాలు రాకపోకలు ఎక్కువ అవ్వడం వల్ల, భక్తులు బాగా వచ్చడం వల్ల ఇతని వ్యాపారం 3 కాయలు 6 పండ్లలాగా అనమాట సాగుతూ ఉంటుంది. నదీ తీరం అంతా తిరుగుతూ అక్కడక్కడ స్నాన తెప్ప నెక్స్ట్ ఏమో దేవతా అర్చనలు విధులు చేసేవాళ్ళని అందరినీ అతను చూస్తూ ఉంటాడు. అక్కడ మంగళ వాయిద్యాలని హరికథను చెప్పేవారిని కూడా చూస్తాడు. అవన్నీ శ్రద్ధగా కూడా వింటాడు. అప్పుడప్పుడు అప్రయత్నంగా వాటిలో కూడా పాల్గొంటాడు అనమాట. ఆ నెలంతా అక్కడే ఉండడం వల్ల సజ్జనులతో సాంగత్యం ఏర్పడుతుందన్నమాట. మహిమాన్వితమైన సన్యాసులను కలుసుకుంటాడు, మునులను కలుసుకుంటాడు. ఇలా నెలంతా గడిచిపోతుందన్నమాట. కార్తీక ఉద్యాపన విధానాన్ని కూడా చూస్తాడు. ఒకసారి ఏమవుతుందంటే ఒక పాము కాటేస్తుంది అతన్ని. దాంతో స్పృహ తప్పి పడిపోతాడు అనమాట. చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తులసి తీర్థం తెచ్చి అది నోట్లో పోస్తారు. వెంటనే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. యమదూతలు వచ్చి తీసుకెళ్తారనమాట అతన్ని. రేపటికి చెప్పుకుందాం.